నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ళ మల్యాద్రి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. కరెంటు వాడే ప్రతివాడి మీద ఇంత ఎక్కువ పడుతుంది. అవును, ₹2.02 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. ఎవరితో ఎంటర్ అయ్యారంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంటర్ అయితే ఒక్కరు కూడా డిమాండ్ పెట్టలా, మాకు కావాలి ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు $2.92 ఇస్తానని. కారణం ఏందో తెలుసా? గుజరాత్ లో ₹50 ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుజరాత్ లోనే ₹50 నువ్వు కొంటావా? ₹50 నీ కరెంట్ వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ సెకీతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది కాబట్టి ₹2.92 కొంటావా? ఎక్కువ. మరి జగన్ గారి దగ్గర ₹5.92 కొంటావా? నీకు జరిగిన నిర్వహణలో రూపంలో జరిగిన నష్టాలు దీని నుంచి ఎందుకు పిలిపించాలి? నువ్వు నిర్వహించలేకపోయావు ఒక సంస్థని, దాంట్లో నష్టం వచ్చింది. ఆ నష్టం ఎవరు భరించాలి? కన్జ్యూమర్ వేస్తావా? కన్జ్యూమర్ ఎందుకు కట్టాలి? కన్జ్యూమర్ ఏమో నష్టాలు భరించాలి. ₹1750 కోట్ల నువ్వు తీసుకొని ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఏ రేట్లో? ₹50 దొరికేది ₹5.92 దొరుకుతుందంటే కళ్ళకి కట్టినట్టు ఫ్రాడ్ జరిగినట్టు అక్కడ ఉంటే, ఏదో మీ ఛానల్ లాంటి వాళ్ళు కొన్ని ఛానల్స్ వచ్చి నన్ను అడిగితే నేను చెప్తున్నా గానీ అసలు దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ అనేవి పడబోతున్నాయి. దాని ద్వారా అమాయకులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తక్కువ ధరలో ₹50 కరెంటు వచ్చే విధంగా పోరాటం జరగబోతుంది. న్యాయస్థానాలు ముందుకు వస్తాయి. ఈ డబ్బుని కక్కిస్తారు. ఆ కక్కిచ్చిన డబ్బుతోటి ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరికీ శిక్షలు పడాల్సిందే. స్టేట్ ఎక్సైజ్కి లాభం అనేది జరగాలి, నష్టం అనేది జరగకూడదు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చేశారో అక్కడ కొంచెం చట్టాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, అందులో డిజిటల్ మీడియాలో ఫోన్ ద్వారా మాట్లాడిన అంశాలు కాబట్టి దాని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తప్పకుండా దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. ఆ దొరికితే ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ కనుక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే చరిత్రహీనులు అవుతారు. 21 గెలిచిన వాళ్ళు ఇన్ని ఓట్లతో ఇన్ని సీట్లతో వచ్చి ఎక్కడ గెలిచాము ఇక్కడ గెలిచాము ఇన్ని చేస్తున్నాము రాష్ట్రాభివృద్ధికి పాటు పడతామని అనేవాళ్ళు 2 లక్షల కోట్లు అయితే అమరావతి 3 కట్టచ్చు, 3 క్యాపిటల్స్ కట్టచ్చు. మరి ఇన్ని 2 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగే 25 ఏళ్లలో జరగబోయే నష్టాన్ని నివారించేదానికి ఎందుకు చర్య ఉండటం లేదు? ఎందుకు వెంటనే చర్యలు తీసుకోవడం లేదు? నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే ప్రశ్నని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యవాదులందరూ సోషల్ రెవల్యూషన్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ అంటే ఏందండి? రాజ్యాంగం మనం ఎందుకు రాసుకున్నాము? వెల్ఫేర్ స్టేట్ లో తిండి గుడ్డ బట్ట రావాలంటే కరెంట్ కావాల్సింది అక్కడ. అవును కదా, ప్రధానంగా కరెంటే కదా. కాబట్టి రాజ్యాంగంలో నువ్వు ఏదైతే వెల్ఫేర్ స్టేట్ తయారు చేస్తానన్నావో దాన్ని సోషల్ రెవల్యూషన్ ద్వారా చేస్తానన్నావు. సోషల్ రెవల్యూషన్ ఎలా వస్తుంది? డెమోక్రటిక్ గా గవర్నమెంట్స్ పనిచేయాలి. అధికారంలో ఉన్నవాళ్ళు పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పనిచేయాలి. వాళ్ళు చేయటంలో వీళ్ళు చేయటంలే. కులమత జాతి భేదాలను అడ్డు పెట్టుకొని ఈ యొక్క స్విచ్ ఓవర్ అయిన పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే చట్టంలో ఉన్న లోపాలని లోచుకుని అడ్డం పెట్టుకొని పార్టీలు మారి ఫిరాయింపులు చేస్తూ వాటి మీద కూడా అనేక లిటిగేషన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్ని పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు వాడుకొని గెలిచారని కూడా సీరియస్ అలిగేషన్ వస్తుంది. ఒకవేళ ఇట్లా అంటారేమో అని చెప్పి ఒక స్టేట్ లో ఒకరిని గెలిపించడం, ఒక స్టేట్ లో ఒకరు ఓడిపోయి, చిన్న స్టేట్ పోతే పోయిందిలే ఈవీఎం ఎట్ట పోయినా అని ఇది కూడా అంటున్నారు. నేను అంటాం లేదు, సీరియస్ అలిగేషన్స్ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. మరి ఈ సందర్భాల్లో ఖచ్చితంగా ఒక మానవతా హృదయంతో మంచి వాళ్ళు అయితే మీలో మీరు ఆలోచించుకోండి. అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు తిన్నదంతా బొక్కసానికి తిన్నదంతా తిన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా టీటీడీ బోర్డుల్లో కానీ లేకపోతే ఇతర వాటిల్లో ధనమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయమే ధ్యేయంగా పెట్టుకొని పదవులు ఇచ్చి ఇబ్బందులు కష్టాలు సామాన్య మానవుడు పడుతూ ఉన్నాడు. చాలా ఇబ్బందులు, ఇటు ప్రకృతి రీత్యా ఇబ్బందులు పడుతున్నాడు, ఇటు ఆరోగ్యం బాగాలేక దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమాన్ని ఖర్చు పెట్టేసి అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల అభివృద్ధి లేక, ఉద్యోగాలు లేక ఆ విధంగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మనం బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నాం 1,00,000 కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ రాబోతుందని. బాగానే ఉంది. బుల్లెట్ ట్రైన్లో ఎక్కేవాళ్ళు లేరు. ఎందుకు తైవాన్లో బుల్లెట్ ట్రైన్ ఫెయిల్ అయింది? ఎవరైనా దాని గురించి ఆలోచిస్తున్నారా?
ఎందుకు జపాన్లో సక్సెస్ అయింది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇదిగో మా మీద బాంబులు పడ్డాయి, మేము మళ్ళీ పుంజుకొని ప్రపంచంలో ఒక మంచి నాయకత్వంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జపాన్లో ముందుకు వచ్చారు. అవును. అందువల్ల ఈ యొక్క రైల్స్ ఏవైతే పడ్డాయో ఒక్క యాక్సిడెంట్ లేదండి, ఇప్పటికి ఒక్కరు చచ్చిపోలేదు. 2 యాక్సిడెంట్లు జరిగితే మనుషులు చచ్చిపోలేదు. కానీ మనకు 878 కోట్ల రూపాయలు రోడ్డు మీద గుంతలు పూడ్చేయడానికి నిన్న అలాట్ చేశారు. అది ప్రస్తుతం అక్కడ మన స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు అభివృద్ధి అని చెప్తున్నారు, అభివృద్ధిలో భాగమే కదా ఈ యొక్క నేరాలు జరిగితే కేసులు పెట్టేది. అవునవును. మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆమె అదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఇప్పుడు నేను అడిగితే దాన్ని ఇంకో విధంగా మీరు చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ అడిగింది కూడా అదే. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క సమస్యను కూడా తీవ్రంగా ఆలోచించి సీరియస్గా మీకున్న సంబంధాలు ఎవరితో ఏమున్నా మాకు సంబంధం లేదు, రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం 25 ఏళ్లలో జరగబోతున్న ఈ కాంట్రాక్ట్ని ఎందుకు రద్దుపరచడం లేదు? అది రద్దుపరిస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు వచ్చేసింది. అది రద్దుపరచకపోతే రాజకీయ నాయకుల కుట్రల వల్ల బలయ్యేది ప్రజలు బలైపోతారు, రాష్ట్రం బలైపోతుంది. వీళ్ళు చెప్పే అమరావతి అనేది వస్తుందో లేదో నమ్మకం లేని పరిస్థితి వస్తుంది. మరో ముఖ్య విషయం మీ మీద చెప్తాను. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అమరావతికి సంబంధించి ప్లాన్లు గీశారు. అయ్యే ప్లాన్లు ఇప్పుడు అప్రూవ్ చేసి ఇచ్చారు. మళ్ళీ అయ్యే మళ్ళీ టెండర్లు పిలిచారు. దేనికి టెండర్ పిలిచింది మీరు చెప్పండి? తెలుసా మీకేం జరిగిందో? జగన్ ప్రభుత్వం వచ్చి రద్దు చేస్తే వాళ్ళందరూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్తే ఇన్ని కోట్ల రూపాయలు నష్టం కట్టించమంటే కట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని జగన్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసినందువల్ల నష్టపరిహారం కట్టారు. ఓకే, నష్టపరిహారం కట్టారు, స్టేట్కి నష్టం జరిగింది, అతని వల్ల నష్టం జరిగింది, లేకపోతే అతని పాలసీ వల్ల నష్టం జరిగింది. ఓకే, అయిపోయింది. 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 11 సంవత్సరం, 1 సంవత్సరం కూడా అయిపోయింది. 11 ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోదలుచుకుంటావు, ఒక ప్లాన్ గీపించుకుంటావు. 11 ఏళ్ల క్రితం గీపించుకుంటావు, అప్పుడున్న సొగసు లేకపోతే అందము చక్కెర అన్ని పెట్టి. అదే టెక్నాలజీ ఇప్పుడు పెడతారట, అదే ప్లాన్స్ ఇప్పుడు గీస్తారట. అది గీసేది కూడా లేదు, దాన్ని అప్రూవ్ చేసేసి సెంటర్కి ఒక లెటర్ రాశారు. ఏమని? సింగపూర్ కన్సార్టియం వాళ్ళు మీరు అనుమతి ఇవ్వండి, వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళు ఛార్జ్ చేపిస్తాం. పాత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి కాంట్రాక్ట్? మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మీరు కమిషన్ నేను అంటం లేదు. మీకేమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. నేను ప్రశ్న వేస్తున్నా. బాబు, 11 ఏళ్ల క్రితం మీరు ఏదైతే ప్లాన్లు గీసుకున్నారు, మంత్రి గారు మీకే ఇది సూట్ అయిన ప్రశ్న, అదే ప్లాన్లు మీ ఇల్లు అయితే అదే ప్లాన్లతోటి ముందుకెళ్తారా? అదే ప్లాన్లతోటి అమరావతి కట్టిస్తారా? అదే ప్లాన్లు తీసుకొచ్చి అదే టెండర్లను పిలిచి గతంలో ఎవరికి మీరు ఇచ్చారు వాళ్ళకే మళ్ళీ వచ్చేటట్టు చేస్తారా? లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? లేకపోతే ఇప్పుడున్న సమర్థత, దేశం మారింది, చట్టాలు మారినాయి, మరి ప్రపంచంలో టెక్నాలజికల్గా డెవలప్ అయిన అనేక సంస్థలు వచ్చినాయి. ఆ సంస్థలందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? వాళ్ళలో కాంపిటెంట్, అందులో మీ ముఖ్యమంత్రి గారు ఎక్స్పర్ట్స్కి, స్కిల్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తి. స్కిల్ దాంట్లోనే ఆయన 370 కోట్లు తిన్నారని చెప్పి ఆయన మీద అలిగేషన్. తినలేదని ఆయన అంటున్నారు. మరి ఇక్కడ కూడా తినని స్కిల్లో డబ్బులు తినని వాళ్ళకి ఇవ్వండి, సంస్థలకి. మా వినతి ఒక సామాన్య పౌరుడిగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నా దగ్గరికి కొంతమంది వచ్చి ఆయన తరపున మీరు కొంచెం చెయ్యండి అని అడిగిన వాళ్ళు ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఉన్నారు. అర్థమైందా? అయితే నేనేం చెప్తున్నానంటే, నాలాంటి వాళ్ళకి కులమత జాతి ధన భేదాల కంటే రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా మీరు ఏం చేయాలండి? పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేదానికి చర్యలు తీసుకోండి. లా అండ్ ఆర్డర్ని బాగా చూడండి, కోస్టల్ ఏరియాని డెవలప్ చేయండి. మేము ఆనందిస్తాం, మీకు మీ పక్కన ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. సెంటర్ కానీ స్టేట్ కానీ ఎక్కడైనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దిగులేస్తుంది, బాధేస్తుంది. ఇటు కాంట్రాక్టుల్లో డబ్బులు తింటుంటారు, సంక్షేమ పథకాల్లో డబ్బులు తింటుంటారు. ఈ డబ్బులన్నీ తిని 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 వాటి ద్వారా ప్రజలందరూ కష్టాలకు బాగోబెడితే మళ్ళా జరగబోయేది ఏందండి? మరో ప్రభుత్వం వస్తుంది. ప్రజలు విజ్ఞత కలిగిన వాడు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఇప్పుడు మీకు ఎదురు చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ఓటు హక్కుని వాళ్ళు వాడుకునేటప్పుడు ఖచ్చితంగా
వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. వరదలు ఇబ్బంది, ఉమ్, కరెంట్ ఇబ్బంది, ఉద్యోగాలు ఇబ్బంది. ఏమండి ఉమ్, ఎన్ని సూపర్ 6 అన్నారు. సూపర్ 6కి డబ్బు ఖర్చు పెడితే ఉమ్. ఎంతమంది అమ్మాయిలు కనపడకుండా వెళ్ళిపోయారు. చాలా మంది. వాళ్ళల్లో కొంతమందిని పట్టుకున్నారు. ఉమ్, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పవన్ గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఉమ్, దానికి సంబంధించి మీరు హోంమంత్రి గారిని ప్రశ్నించారు, బాగానే ఉంది. ఉమ్, మరి తదనంతరం కొంత రాజీ పడిపోయి ఇద్దరు కలిసి ఇప్పుడు ఏదో చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఉమ్. మరి ఏ పథకాలు, ఏ పోలీస్ ఆఫీసర్ను మీరు అపాయింట్ చేశారు? దీనికోసం ప్రత్యేకంగా ఏం చేపట్టారు? నెంబర్ 1. నెంబర్ 2, డ్రోన్లు ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు కూడా 4 ఎకరాల ప్రాంతంలో గంజాయిని పట్టారు. అవునవును. మరి కాకినాడ దగ్గర, వైజాగ్ దగ్గర ఒక పడవలో పట్టుకున్నారే, ఉమ్, అప్పుడు అలిగేషన్ ఏమొచ్చింది? వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు అని వచ్చింది. ఉమ్, కాదని అందరూ వాదించారు. ఆ బంధువులందరూ ఏమైపోయారు? ఆ కేసులు ఏమైపోయినాయి? సిబిఐకి ఇవ్వమంటే అప్పుడు ఇవ్వలేదు. మీరు డిమాండ్ చేశారు కదా సిబిఐకి ఇవ్వమని, ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? ఏంటి అక్కడ సమస్య ఏంటి? రాష్ట్రాన్ని మందు అంటే ఈ మందు కాదండి, మన తాగే మందు కాదు, అది వేరే మందు, నార్కోటిక్ డ్రగ్స్, డ్రగ్స్. తర్వాత బంగ్యాకు ఒక వ్యాపారంగా. అవును. ఏమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి పండిస్తే మీరు రెవెన్యూలో రాస్తున్నారు కదా ఏ పంట ఏ పండించారు. పంట పండిస్తున్నాం రాష్ట్రం సర్వేలలో. మరి బంగ్యాకు పండిస్తే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఉమ్, రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ, మరి